హాయ్ అండి. ఈరోజు నేను మీకు రాహుకాల దీపాల గురించి అయితే చెప్తానండి. మరి రాహుకాల దీపాలు ప్రతి మంగళవారం కూడా ఈవినింగ్ 4 గంటలకి, మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతాయండి. మరి అమ్మవారి టెంపుల్లో ఇది కనకదుర్గమ్మ గుడి అండి. మరి ఇక్కడ ఎవరైతే మొక్కుకొని వారి మొక్కులు ముడుపులు కట్టి ప్రతి మంగళవారం కూడా 7 మంగళవారాలు కూడా రాహుకాల దీపాలను అయితే వెలిగిస్తారనమాట. అలా అనుకొని ప్రతి ఒక్కళ్ళు అనుకున్న వాళ్ళు 7 వారాలు క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని అయితే చేస్తారండి. రాహుకాల దీపాలు మీ అందరికీ తెలియాలని, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియోని నేను మీ ముందైతే ఉంచుతున్నాను. మరి పంతులు గారు అమ్మవారికి హారతనైతే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా బీపిండితో ప్రమిదన చేసుకొని చక్కగా పూజ చేసుకొని పంతులు గారు పూజ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ మంత్రాలు చదువుతూ ఎవరికి వాళ్ళు దీపాలను అయితే వెలిగించుకుంటారండి. ఇలా కూర్చొని అక్కడంతా కూడా చక్కగా లైన్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు ఎవరి పూజ వాళ్ళు చేసుకొని వాళ్ళు దీపాలు వెలిగించుకొని వెలిగించిన దీపాలలో నూనె అయిపోయే వరకు కూడా అక్కడే ఉంటారు. ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారండి. అలాగే ఆయన హారతి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ హారతించుకుంటారు. ఈ రాహుకాల దీపాల గురించి మీకు ఎవరికైనా తెలియదేమోనని తెలియజేయడం కోసం అయితే నేను ఈ చిన్న వీడియో మరి చాలా మంచి స్తోతులతో చక్కగా పంతులు గారు హితబోధ అయితే చేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా ఒక దాంట్లో కలిపేస్తారండి. ప్రసాదాలంటే ఇక్కడ పులిహోర మాత్రమే తీసుకొస్తారు. అందరూ తెచ్చిన పులిహోరని చక్కగా ఒక పెద్ద దెబ్రాలో అయితే వేసి పంతులు గారు పూజ చేసి మళ్ళీ వాళ్ళు ఓన్గా చేసిన పులిహోరను మనకు అందిస్తారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వాళ్ళ బాధల నిమిత్తం ముడుపులు కట్టుకున్న వాళ్ళు మరి అమ్మవారి సన్నిధిలో దీపారాధన చేసుకొని ఉండాలి. ఇదిగోండి అందరు పులిహోరను కూడా ఒక దాంట్లో వేసేస్తున్నారండి. నీది నాది అనే భావం లేకుండా అందరినీ కూడా పులిహోర తెమ్మన్నారు. ఆ పులిహోర అంతటినీ కూడా ఒక దాంట్లో వేసేసి ఇప్పుడు అందరికీ పంచుతారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ రాహుకాల దీపాల గురించి మీకు నాకన్నా తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి. మరి మీ ఊళ్ళో రాహుకాల దీపాలు ఎలా చేసుకుంటారో నాకు కూడా మీరైతే మెసేజ్ రూపంలో పెట్టండి. మరి
చక్కగా పూజ అయితే చేసుకున్నారండి. చాలా అలంకరించబడింది అమ్మవారు.